హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కందిపప్పు పురుగు పట్టకుండా ఎలా నిల్వ ఉంచాలో చూపిస్తున్నాను. ఎండుమిర్చి, బిర్యానీ ఆకులు, లవంగం మొగ్గలు అలా అడుగున వేసి బిర్యానీ ఆకు, లవంగము, ఎండుమిర్చి వేసి కందిపప్పు పోసుకోవాలి. సగం పోసిన తర్వాత మళ్ళీ బిర్యానీ ఆకు, ఎండుమిర్చి అలా తుంచేసుకోవాలన్నమాట. లవంగం మొగ్గలు వేసుకొని అలా పోసుకొని నిల్వ పెట్టుకుంటే పురుగు అసలు పట్టదు. కొంచెం చిన్న డబ్బాలో తీసుకొని రోజు కాసిన వాడుకుంటే సరిపోతుంది, పెద్ద డబ్బాలో కాకుండా. మేమైతే అలాగే చేస్తాము. కందిపప్పుని నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందన్నమాట. అలా 2 వంపులు ఉంచేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకొని నానేసిన తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్, 1 స్పూను వేస్తే మనకి పొంగు అలా కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు అలా పొంగు రాకుండా ఉంటుందన్నమాట. చాలా యూజ్ అవుతుంది. అలా ఉడికింది కదా, గంటితో అలా మెత్తంగా కలబెడితే మెత్తగా వస్తుంది. కానీ సాంబార్ చేసేటప్పుడు మిక్సీ జార్లో వేసి అలా మెత్తగా తిప్పుకుంటే కొంచెం కూడా వేస్ట్ కాకుండా మొత్తం సాంబార్లో కలిసిపోతుంది. అలా కొంచెం నీళ్ళేసి వేడి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీకి బట్టి సాంబార్లో కలుపుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి.